తిరుమల వచ్చిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో రూయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. జనరల్ వార్డుని, ఐసీయూని, ఎమర్జెన్సీ వార్డులని తనిఖీ చేయడం జరిగింది. ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం, విధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది. అదేవిధంగా రోగులకు ముఖ్యంగా ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మెడికల్ ఎక్విప్మెంట్, మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం, ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాట్రిడ్జెస్ లేవు. ఇటువంటి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా పాతపడినవి ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా రోగులు సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి ఇది కూడా ఆలస్యం అవుతుందనే విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయి, ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగుల క్యూ చాలా పెద్దగా ఉంది. సో పీక్ అవర్స్లో ముఖ్యంగా 9 నుంచి 4 గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసిస్టులు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఒకరిద్దరితో కూడా మేనేజ్ చేయవచ్చు. కానీ పగటిపూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించినవి, అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పాత టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ల మీద ఎక్స్రేలు కావచ్చు, ఏబీజీలు కావచ్చు, లేదా వెంటిలేటర్లు కావచ్చు ఆధారపడి ఉన్న విషయం కూడా దృష్టికి వచ్చింది. దీన్ని వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి మీద ఒక సమీక్ష చేసి ఇక్కడ కూడా ఇప్పుడు సూపరింటెండెంట్తో ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మెరుగుపరచుకోవచ్చు అన్న విషయాల మీద ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళి సంబంధిత అధికారులతో, సంబంధిత శాఖల అధికారులతో కూడా కూర్చొని వాటిని మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేక దృష్టి ఏర్పాటు నుంచి పెద్ద ఎత్తున రోగులు ప్రాంతానికి వస్తారు. మీరు మొదట్లో అత్యవసర విభాగానికి వెళ్ళినప్పుడు చాలా మంది రోగులు చాలా కంప్లైంట్లు మీ దృష్టికి తీసుకొచ్చారు. అంటే వాటిని ఎప్పటిలో పరిష్కరించారు? మంత్రి వెళ్ళారు, సత్యకుమార్ గారు అంటే బీజేపీకి సంబంధించిన మంత్రి, వాళ్ళు చాలా ఆనందం కూడా కనిపిస్తూ ఉంది. అది ఎప్పట్లో కనుక్కోవడం కోసమే ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రోగులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. రూయా ఒక ప్రతిష్టాత్మక వైద్యశాల ఆసుపత్రి. సో రాయలసీమ ప్రాంత వాసులంతా ప్రధానంగా దీని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవడం కోసం వచ్చాం. కొన్ని కంప్లైంట్లు వచ్చాయి, కొంతమంది వసతులు బాగున్న విషయం కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా భోజన వ్యవస్థ వీటి మీద కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలని ఒకసారి చూసిన తర్వాత, లోతుగా పరిశీలించిన తర్వాత ఇంత ఇతిమిద్దంగా ఈ విషయాలు, ఎందుకంటే దీనిలో బడ్జెట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్మెంట్ ఎంత లోపల మనం చేయగలమనే విషయాన్ని, ఎందుకంటే ప్రభుత్వ దీనిలలో ఈరోజు అనుకుంటే రేపు పొద్దున జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ అయిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత మళ్ళీ సంబంధిత అధికారులు విజయవాడలో కూర్చోవడం జరుగుతుంది. ఇటు తిరుపతికి ఉన్న ప్రాశస్త్యం దృష్ట్యా తిరుపతికి, ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి, ముఖ్యంగా దేశం నుంచి, ప్రపంచ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళు ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి ఈ వచ్చిన సందర్భంగా తిరుపతి మెట్లు ఎక్కుతున్న సందర్భం కానీ ఇది కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడ కూడా వైద్య వసతులు ఉండాల్సిన అవసరం ఉంది. తిరుపతి రాబోయే రోజుల్లో తిరుపతి రూయా ఆసుపత్రి అంటే ఒక ప్రతిష్టాత్మక, దీనికి ఏ రకంగా పేరుందో ఆ పేరు నిలబెట్టేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.